నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. దృఢ సంకల్పునిగా ఇటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ జాతీయ రాజకీయాల్లోనూ ఒక విశిష్ట స్థానం పొందినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. సరే, రాజకీయ సైద్ధాంతిక అంశాలు, ఆయన అనుసరించే విధానాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించను, కానీ జనం నాడి తెలిసినటువంటి నేత చంద్రబాబు గారు. ప్రజలు తనకు అనుకూలంగా స్పందించినప్పుడు, ప్రతికూలంగా స్పందించినప్పుడు ఒకే రకమైనటువంటి రాజకీయ విధానాల్ని అనుసరించడంలో ఆయన ప్రత్యేకత అయింది. ఒక కార్యదక్షత, పట్టుదల ఆయనకుంది. మనకు తెలుసు, ఏపీ రాజకీయాల్లో ఆయన జన ఆమోదం పొందిన తర్వాత మాత్రమే 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. చాలామంది ఈ అంశం మీద అనేక రకాల విమర్శలు చేస్తారు. నిజానికి ఆయన రాజకీయ వ్యూహం ప్రజల్ని మెప్పించారు. అప్పటి నుంచి ఆయన ఎంతకాలం ముఖ్యమంత్రి చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, దాదాపు అంతకాలం విపక్ష నేతగాను చేశారు. నవ్యాంధ్ర ఏర్పడే నాటికి ఆయనకి ఒక గట్టి ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీ ఏర్పడినప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రజలని ఆకట్టుకోగలిగారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో ఆయన ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అమరావతి నిర్మాణం విషయంలో ఆయన తొలి దశ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పనిచేస్తున్న దశలో పెట్టుకున్న ఆశలు అనంతర ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవటంతో, ఆయన పార్టీ ఓటమి పాలు కావటంతో కొంత నిరుత్సాహం చెందారు. అసెంబ్లీలో అనేకమైనటువంటి అవమానాలు పొందిన ఆ సభను గౌరవ సభ చేసిన తర్వాతే అందులో ప్రవేశిస్తానని ఒక హెచ్చరిక చేసి తిరిగి అధికారాన్ని సాధించగలిగారు. అనూహ్యంగా మిడిసిపడినటువంటి ప్రత్యర్థి పార్టీని అణిచివేయటంలో సఫలీకృతమయ్యారు. ఈ అణిచివేత అంటే రాజకీయాలకు సంబంధించి, ఎన్నికల రాజకీయాలు. ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.